హాయ్ గైస్! వీకెండ్ స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మేము మటన్ కర్రీ చేసాము. దాన్ని ములక్కాడ మటన్ కర్రీ చేసామనమాట. దాని రెసిపీ చూపిస్తున్నాను చూడండి. దీనికోసం నేను జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా రెడీ చేసి పెట్టుకొని, మునక్కాడ హాఫ్ కేజీ మటను, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టి, దానికి తగినంత ఆయిలేసుకోండి. నాన్ వెజ్ కదా! ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడతది. సో, నేనొక బే లీఫ్ ఏసి, ఆనియను, చిల్లీస్ ఫ్రై అవ్వనిచ్చి, దాంట్లో పసుపు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, దాని పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మటన్ యాడ్ చేయాలనమాట. నేను దీన్ని పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. సో, ఈ మటన్ యాడ్ చేసేయాలి. ఈ మటను మనం పసుపు, ఉప్పు ఇప్పుడు కారము, ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గనియ్యాలనమాట. ఈ మగ్గే ప్రాసెస్‌లో వాటర్ రిలీజ్ అవుతది. దానికి బాగా మగ్గుతది. మగ్గిన తర్వాత ఈ స్టేజ్‌లో ములక్కాడ యాడ్ చేసుకుంటే మనకి పీస్ పీస్ అవుద్ది. లేదంటే ములక్కాయలన్నీ విడిపోయి మనకి యాక్చువల్లీ తిందామన్నా కనిపియవనమాట. సో, ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. కొద్దిగా మగ్గింది, వాటర్ అంతా ఇనికింది అన్న తర్వాత నేను 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే నాకొక 2 విసిల్స్, డిపెండ్స్ ఆన్ మటన్ మళ్ళీ. హార్డ్‌గా ఉంటే మటను ఒక 3 విజిల్స్. నేనిక్కడ 2 విజిల్సే రానిచ్చాను. అండ్ ఒకసారి విజిల్ తీసేసినాక కూడా కాసేపు ఉడకనిచ్చాను. మనం రాగి సంగటి దాంట్లో తింటున్నామంటే ఈ స్టేజ్‌లో ఆపేసుకుంటే పర్లేదు. లేదంటే కొద్దిగా గ్రేవీ టైప్ అవ్వనివ్వండి. హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ.